కొంచెం రేషనల్గా ఉంటారు. తలకిందలుగా తపస్సు చేసిన లేకపోతే ఎన్ని రకాల తాయిలాలు ఇచ్చిన బీజేపీకి తమిళనాడు, కేరళ ఇక వాళ్ళకి పెద్దగా పుట్టేదేమి ఉండదు. సో చాలా ప్రయత్నం చేస్తున్నారు, 1-6 తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి, రేపొద్దున తమిళనాడు స్టాలిన్కి అనుకూలమైన ఫలితమే రాబోతుంది, తగ్గచ్చేమో కానీ మెజారిటీ ఆయనకి. సో అది కూడా మెన్షన్ చేసింది ఇండియా టుడే సర్వే. అవుట్ ఆఫ్ 39 ఎంపీ సీట్స్ 38 ఇండి కూటమికి. అంటే కాంగ్రెస్ 2-3 ఇస్తారు వాళ్ళు, అయినా సరే దాన్ని ఇండి కూటమి అంటారు. వాస్తవంగా బలం స్టాలిన్ది, అవునా కదా? అంటే స్టాలిన్ బలమే అది. స్టాలిన్ బలము కొంత కమ్యూనిస్టులు కూడా ఉన్నారు అక్కడ. 3 సీట్లు కూడా వస్తాయి వాళ్ళ పార్లమెంట్ సీట్లు 3 తెచ్చుకున్న సందర్భాలు కూడా కమ్యూనిస్టులు ఉన్నాయి. వాళ్ళు బలంగానే ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్టులు కొంత జెన్యూన్ ఇది ఉంది. మిగతా రాష్ట్రాల్లో అంతా దెబ్బతిన్నా కానీ కమ్యూనిస్టులు నేను చూశాను అక్కడ. నల్లకన్ను అని ఆయన ఉండేవాడు. నేను తరచుగా నా ఎంగేజ్ లో స్టూడెంట్ డేస్ లో అది తరచుగా మా కజిన్ మా పిన్ని వాళ్ళు ఉండటం వల్ల మద్రాసు వెళ్ళేవాడిని. అప్పట్లో పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళేవాడిని. అప్పట్లో కూడా స్టూడెంట్ వింగ్ లో ఉండేవాడిని కదా, సిపిఐ ఏఎస్ఎఫ్ లో ఉండేవాడిని. దానివల్ల పోతుండేవాడిని, చూసేవాడిని, తర్వాత కూడా కొంత ఫాలో అవుతుండేవాడిని. ఇప్పుడు కూడా నాకున్న అవగాహన ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ కంటే కాస్త పట్టుదల దీక్ష ఎక్కువ ఉన్నాయి అక్కడ. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కాబట్టి అవి బలంగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చొక్కా పట్టుకొని రెండో వాళ్ళ చొక్కా అచ్చు పట్టుకొని దూరటమే కదా అసెంబ్లీలో వీటిలో అనేది చాలా చోట్ల కనపడుతుంది. బీహార్ లో కూడా మొన్న వాళ్లే కదా దెబ్బతీసింది, వాళ్ళు దెబ్బతిట్టడానికి కారణం. అంటే వీళ్ళని ఎంత, అదే నేను ఇందా చెప్పింది, వీళ్ళని ఎంత తొందరగా వదిలించుకుంటే ప్రతిపక్షాలకు అంత మంచిది అనేది నా ఉద్దేశం. అంటే నా ఉద్దేశం కాంగ్రెస్ లో అంతా చెడ్డోళ్ళు ఉన్నారు కాదు. కాంగ్రెస్ లో అంతా చెడ్డోళ్ళు, కాంగ్రెస్ లో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కానీ అది చాలా డైల్యూట్ అయిపోయింది నా నాయకత్వంలో. ఇప్పుడు ఎంతకీ మీరు అన్నది కరెక్టే ఒకప్పుడు, అంటే టవరింగ్ పర్సనాలిటీస్. ఇప్పటికీ మీరు అనేది ఏంటంటే కాంగ్రెస్ లో సరైన నాయకు ఖర్గే ఉన్నాడు. ఐ హావ్ అబ్సల్యూట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఖర్గే జ్ఞానం ఉన్నవాడు, పోరాడగలవాడు, ఆ వయసులో కూడా శక్తివంతుడు, అచ్చమైన కాంగ్రెస్ వాడు. అతనికి ఉన్నాయి అతని దగ్గర అన్ని రకాల నీతి నిజాయితీతో పాటు ఎత్తుగడల వ్యూహాలు తెలిసిన వాడు. కానీ ఆ ఖర్గే కంటే కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీదే ప్రాధాన్యత అయిన తర్వాత, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే సోనియా గాంధీకి జీవితాశయం అయిన తర్వాత ఇవన్నీ పార్టీ దెబ్బతింటారు. చాలా చోట్ల పార్టీ దెబ్బతీసుకుంది. అలాగే చెప్పుకుంటా పోతే కోపం ఉదాహరణలు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఒకసారి కోట సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం సార్. మొత్తానికి ఏంటంటే శాస్త్రీయంగానే వీళ్ళు సర్వే చేసుకుంటూ వెళ్ళారు. మొత్తానికి ప్రజల్ని పూర్తిగా జాతీయ భావనలోకి చొప్పించేసి వాళ్ళ మైండ్ సెట్లో కంప్లీట్గా చొరబడి, సో ఇక బీజేపీ ఒక్కటే మనకి ప్రత్యామ్నాయం అనే దిశగా బీజేపీ కానీ సంఘ్ పరివార శక్తులు కానీ వెనకాల పనిచేస్తున్నాయి. ఇంకోటి అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి వచ్చింది అంటే విపరీతంగా భయపడేవి 2 పార్టీలు ప్రస్తుతం. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? మీరు చెప్పండి. జేడీయూ అండ్ తెలుగుదేశం అబ్సల్యూట్ మెజారిటీ అనేది. ఇప్పుడు అభిమన్యుడిని, అంటే మళ్ళీ మిథాలజీలోకి వెళ్తున్నాం, అభిమన్యుడిని అలా వదిలేస్తే వాడు రేపు పొద్దున ప్రపంచ కంటకుడు అవుతాడని పద్మవ్యూహంలోనే చంపేస్తారు. దాంట్లో మరి ఆయన పాండవులకి సారథ్యం వహించిన శ్రీకృష్ణుడే ఉన్నాడని ఒక సేయింగ్. ఇప్పుడు అలాగే బీజేపీని అలా వదిలేస్తే రేపు పొద్దున ఈ 2 పార్టీలని తినేస్తుందేమో అనే ఒక భయం అయితే వీళ్ళకి ఉంది అని ఒక అబ్జర్వేషన్ సార్. మే బి రాంగ్, ఇట్ మే బి రైట్. నాకు షల్ ఐ టేక్ మై టర్న్? ఎస్ మిమ్మల్ని నేను వాసుదేవన్ గారు, ఒకటి మీ స్టేట్మెంట్ తోటి నేను కంప్లీట్ గా ఏకీభవించాను. ఎందుకంటే ఏ పార్టీ ఏ రెండో రాజకీయ పార్టీని పూర్తిగా కబళించటము, తినేయటం అనేది జరగని పని. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు కోయలేషన్ పాలిటిక్స్ నడిచిన ఒక 20 సంవత్సరాల కాలంలో మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, అది కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న అలయన్స్ కానివ్వండి, బీజేపీ నాయకత్వంలో ఉన్న అలయన్స్ కానివ్వండి, చిన్న చితక పార్టీలన్నీ మాయమైపోయి ఉండాల్సిందే. రీజనల్లీ స్ట్రాంగ్ పార్టీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ ద స్ప్లింటర్ గ్రూప్స్. రీజనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న పార్టీస్ అవి మాయమైపోయి ఉండాలి. బట్ అట్లా జరిగిన ఉదాహరణలు ఎక్కడా కనిపించవు. ఆంధ్రప్రదేశ్ లో రూపు మార్చుకున్నదేమో కానీ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ బికమ్ వైఎస్ఆర్సీపీ, రూపు మార్చుకున్నది తప్ప అది తినేసే పరిస్థితి కాదు. రెండోది జేడీయూ ఈజ్ స్టిల్ ఏ మేజర్ స్టేక్ హోల్డర్ ఇన్ బీహార్. ఇందులో ఎక్కడ మనం కాంట్రడిక్ట్ చేయడానికి లేదు. గ్రౌండ్కి వెళ్తే ఓట్ షేర్ తగ్గొచ్చు, సీట్ షేర్ తగ్గొచ్చేమో కానీ పాపులారిటీ విషయంలో కానివ్వండి, ట్రస్ట్ విషయంలో కానివ్వండి, జేడీయూ ఈజ్ స్టిల్ లీడింగ్. అందుకనే వాట్ ఐ అబ్జర్వ్ ఈజ్ పర్సనల్లీ, యాజ్ లాంగ్ యాజ్ ది కోయలేషన్ గోస్ స్మూత్, వాళ్ళ మధ్యలో విభేదాలు రానంత కాలం వరకు ఈ 2 పార్టీలు మ్యూచువల్ రెస్పెక్ట్ తోనూ మ్యూచువల్ కోఆర్డినేషన్ తోనూ వెళ్తూ ఉంటాయి. కోయలేషన్ లో ఉన్న ఏ 2 పార్టీలైనా. యాజ్ ఫర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్, బీజేపీ అండ్ టీడీపీ ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నాయి. ఒకళ్ళకి మరొకళ్ళు అవసరము.
పరస్పర అవసరాలు తప్ప ఇందులో శాశ్వత మిత్రత్వము శాశ్వత శత్రుత్వం ఏం లేదు. ఒకవేళ మింగేసే పరిస్థితి ఉంటే 2014 తర్వాత జరిగిన ఎలక్షన్ లో 19 లో తెలుగుదేశం కంప్లీట్ గా ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు 23 సీట్స్, అప్పుడే అయిపోయి ఉండాల్సింది. కానీ అట్లా జరగలేదు, అది కుదరలేదు కూడా, ఇన్ఫాక్ట్ కుదరదు కూడా. జేడీయూ పరిస్థితి అయినా అంతే. వెన్ కమ్స్ టు ది సెకండ్ పాయింట్, సంఘ్ పరివార్, ఐ అబ్సల్యూట్లీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బికాస్ రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత దాని వెనక థింక్ ట్యాంక్ ఏం చేస్తుంది, థింక్ ట్యాంక్ స్క్రీన్ ముందుకు వచ్చి ఏమైనా యాక్ట్ చేస్తుందా అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. రాజకీయ క్షేత్రంలో రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజలతో నిత్యం సంబంధాలు ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి రాజకీయ క్షేత్రంలో తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది అనేది నిర్వివాదాంశం. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ కల్లల్ పరమేశ్వరన్ ఇందాక చెప్పినట్టు. మీ యుద్ధ క్షేత్రం ఇది, మీరు ఇక్కడ పోరాడాలి. ఇట్లా ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయి, నిరంతర సంబంధాలు కోల్పోయిన ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది చరిత్రగతుల్లో కలిసిపోయినట్టే. అయితే నేను మీకు ఒక 3 మేజర్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఐ జస్ట్ టేక్ 1 minute. నేను థీమాటిక్ అనాలిసిస్ చేశాను. యాక్చువల్లీ ఈ సర్వేని ఒక థీమ్స్ ప్రకారం అనలైజ్ చేసుకుంటూ వచ్చాను. వాట్ మేజర్ థీమ్స్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ దిస్ సర్వే అనేది నాకేం కనిపిస్తున్నాయి అంటే స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈస్ స్టెబిలిటీ అండ్ గవర్నెన్స్. ఈ విషయంలో దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ పాజిటివ్ పర్సెప్షన్ అమాంగ్ ద పీపుల్. రాజకీయ స్థిరత్వం ఉంది, పరిపాలనాపరమైన స్థిరత్వం ఉంది అనేది. రెండోది ఎకనామిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది? ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఎకనామిక్ పర్సెప్షన్. మాక్రో లెవెల్లో మోడీ అండ్ ఎన్డీఏ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ చాలా ఎకనామిక్ మేనేజర్స్ గా ఈ దేశానికి బాగా ఉన్నారు వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ అనే దాంట్లో పాజిటివ్ పర్సెప్షన్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది మైక్రో ఎకనామిక్స్, ఇండివిడ్యువల్ కన్జంప్షన్ కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇట్ హర్ట్స్ అవర్ పాకెట్స్. ఎసెన్షియల్ కమాడిటీస్ రేట్స్ పెరిగి ఉన్నాయి కొంతవరకు. అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ 2 మేజర్ కన్సర్న్స్. మనకు బయటికి చూడటానికి సర్వే చాలా పాజిటివ్ గా అవుట్కమ్ ఒకవైపునే ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ మీద, అలాగే ఎకనామిక్ మైక్రో ఎకనామిక్ లెవెల్స్ లో జనాల మీదలో ఉన్న పర్సెప్షన్ లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దిస్ ఈస్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఫర్ ది ఎన్డీఏ గవర్నమెంట్. నెంబర్ 1 ఇది. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 ఇంకోటి ఏంటంటే ఎలక్టోరల్, ది ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో కూడా, ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో చాలా పాజిటివ్ పర్సెప్షన్ ఉంది. విత్ దేర్ ఇస్ అ మైనర్ అబ్జర్వేషన్ ఏంటి? గవర్నమెంట్ షుడ్ హ్యావ్ యాక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ కేస్ ఆఫ్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో జరుగుతున్న దాడుల మీద భారతదేశం మరింత గట్టిగా ప్రతిస్పందించాల్సింది అన్న పర్సెప్షన్ ఒకటి ఎమర్జ్ అయింది. రెండోది రిటాలియేటింగ్ టారిఫ్ సిస్టమ్ కి వెళ్లాల్సింది, అంటే ప్రతీకార చర్యలు, ప్రతీకార సుంకాలు మనము విధించాలి అమెరికా మీద. అమెరికా మన మీద ఎంత వేస్తుందో మనమే అంతే వేయాలి అనేటువంటి ఒక మూడ్ ఎమర్జ్ అయింది. సో ఈ 2 కూడా గవర్నమెంట్ చేసిన, అంటే గవర్నమెంట్ అనుకున్నంతగా రియాక్ట్ అయిన సిచ్యువేషన్స్ కనపడలేదు సర్వే చేసే నాటికి. ఐఎమ్ అగైన్ కోటింగ్, ఇది జరిగింది December-January మధ్యలో. సో January 28 నాటికి మనకు యుఎస్ తోటి ట్రేడ్ డీల్ కానివ్వండి, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇంకా ఫైనలైజ్ లీగల్ వెట్టింగ్ అయినది కానీ కనిపించదు. కాబట్టి బారింగ్ దీస్ 2 ప్రజల అభిప్రాయం ఎట్లా ఉందంటే చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలనేది. ఇంకొక థీమ్ ఎమర్జ్ అయింది ఏంటంటే ట్రస్ట్ ఇన్ ద లీడర్షిప్. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మీద ప్రజలకి నమ్మకం ఉంది. రెండోది ఆన్ ది కాంట్రరీ, ఇండి బ్లాక్ లోకి వచ్చేటప్పటికి 62% ఆఫ్ ది రెస్పాండెంట్స్ సెడ్ దట్ కాంగ్రెస్ ఈస్ ద వీకెస్ట్ లింక్. వాళ్ళకే కాంగ్రెస్ ఈస్ ద వీకెస్ట్ లింక్ బికాస్ ఆఫ్ ది కాంగ్రెస్. ఇండి కూటమి సరైనది ఫలితాలు రావట్లేకపోతుంది అనేది ప్రజల అభిప్రాయంగా ఒకటి ఎమర్జ్ అయింది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీకు ఒమర్ అబ్దుల్లా కానివ్వండి, సూన్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, మహారాష్ట్ర లాంటి ఎలక్షన్స్ అయిన తర్వాత ఒమర్ అబ్దుల్లా కానివ్వండి, ఈవెన్ మహారాష్ట్ర లీడర్ సుప్రియ సూలే కానివ్వండి, చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు, ఇంకెంతకాలం మనము ఈవీఎం మిషన్స్ మీద ఏడుస్తాము, మనం లెటస్ జంప్ ఇన్ టు ద గ్రౌండ్. ప్రజల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నించాము, ఈ నిందలు మోపడం ఆపుదామని ఇద్దరు ఇండి బ్లాక్ లీడర్స్ మగేష్ వాళ్ళే చెప్పారు. అండ్ వన్ మోర్ థీమ్ దట్ ఎమర్జ్డ్ ఈస్ రీజనల్ డైనమిక్స్. మీరు ఇందాక మాట చెప్పారు, సదరన్ ఇండియాలో మనకు రీజనల్ డైనమిక్స్ వేరుంటాయి అని. అబ్సల్యూట్లీ కరెక్ట్. రీజనల్ డైనమిక్స్ దే ప్లేడ్ మేజర్ రోల్. ఇండి కూటమిలో ఈ రోజు మనకు కనపడుతున్న ఈ నెంబర్ అయినా, బారింగ్ దోస్ 80 numbers విచ్ హస్ బీన్ గివెన్ టు కాంగ్రెస్, మిగతావి అన్ని కూడా రీజనల్ పార్టీస్ నుంచి వచ్చేవే. అస్సాంలో ఎన్డీఏ బలపడుతోంది ఒకటి, అంటే నార్త్ వెస్ట్ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ పార్ట్, సెంట్రల్ కౌబెల్ట్ కానివ్వండి, ఇందులో ఏకఛత్రాధిపత్యంగా కనిపిస్తోంది.
సదరన్ పార్ట్ లో దట్ ఈస్ వై నౌ ఎన్డీఏ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎయిమింగ్ ఎట్ మేకింగ్ యాజ్ మెనీ అలైస్ as పాసిబుల్ ఇన్ ది సదరన్ స్టేట్స్. మీరు తమిళనాడు చూసినా కూడా చిన్న చితక పార్టీలు అన్నింటినీ పోగేసుకుంటూ వస్తూ ఉన్నది. తెలుగుదేశం తోటి స్ట్రాంగ్ అలయన్స్ పెట్టుకొని ఉంది అండ్ దే వాంట్ గో హెడ్ విత్ ఫర్ ది నెక్స్ట్ 30 years. 30 ఏళ్ళు దాన్ని కలిసి పాలించాలనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో ఒక రకమైన అనిశ్చిత వాతావరణం ఉంది, ఎందుకంటే గ్రౌండ్ లో మూడ్ చాలా బాగుంది కానీ తీసుకునే నాయకత్వం లేదు, అదొక ఫెయిల్యూర్. అండ్ కర్ణాటకలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ విక్టోరియస్ పార్టీ. వాట్ ఐ మీన్ టు సే ఇస్ సదరన్ పార్ట్ లో కూడా గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎక్కడైతే రాహుల్ గాంధీ తన నాయకత్వ పటిమను నిరూపించుకోలేకపోతున్నారో అది నార్త్ ఇండియన్ లో కానీ సదరన్ ఇండియాలో కానీ రైట్ అండి. ప్రతిపక్షంగా అంబాసిడర్ గారి దగ్గరికి వెళ్దాం. అంబాసిడర్ గారి అబ్జర్వేషన్స్, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రస్తావన చేశారు. వారు more than 3 decades he was high commissioner ambassador to several nations. బంగ్లాదేశ్ ఆస్పెక్ట్లో ఇండియా టుడే సీ ఓటర్ సర్వే లో వెలువడిన అబ్జర్వేషన్ మీరు ఎలా చూస్తున్నారు సార్ డాక్టర్ వినోద్ గారు? వాసు గారు, అఫ్ కోర్స్ నేను ఈ బంగ్లాదేశ్ ఇష్యూ మాట్లాడిన తర్వాత మిగతా కూడా చెప్పేస్తాను. కానీ బంగ్లాదేశ్ క్రైసిస్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ పర్టికులర్లీ మన బీజేపీ లెడ్ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అనొచ్చు కానీ బీజేపీ లెడ్ గవర్నమెంట్ కాబట్టి మోదీ గారి రియాక్షన్ టు దట్ చాలా వరకు ప్రజల్లో మన ఇండియాలో ఉన్న కామన్ మ్యాన్ అనుకున్నట్టే అట్లీస్ట్ రియాక్ట్ అవుతారు స్ట్రాంగ్గానే అనే ఆలోచన ఉన్నప్పుడు మినిమం లెవెల్ దాకా కూడా రాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్. ఎన్నో జరుగుతున్నాయి. అంటే ఈ ఇష్యూ అమెరికాలో వాళ్ళ కాంగ్రెస్లో రైజ్ చేయబడ్డప్పుడు కూడా మనం ఇంకా నిద్ర లేచినట్టు కనిపించలేదు. అంటే సో మచ్ హ్యాపెండ్ అయినప్పుడు అంటే సర్టన్ లెవెల్స్లో కొన్ని రియాక్షన్స్ అవసరం ఉంటాయి. బిహైండ్ అంటే బ్యాక్ డోర్ డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత ఫ్రంట్ డోర్ ఉంటాయి, డిప్లొమాటిక్ ఉంటుంది, తర్వాత అదర్ మీడియేటర్స్ మధ్యన అంటే కొన్నిసార్లు మనం డైరెక్ట్గా చెప్పాలనుకుని చెప్పలేకపోయినప్పుడు మనం యూజ్ చేసుకుంటాం సర్టెన్ వాట్ ఎవర్ ఛానల్స్. అవి కూడా చేసినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే హసీనాకు ఆశ్రయం ఇచ్చాము, అది 50-50 అనుకోవాలి మనం. ఎందుకంటే అది 100% మనకు చేయవలసిందా, దానివల్ల చేస్తే ఇలా ఉండేదని. మన పక్క దేశం కాబట్టి మనం హసీనాను పెట్టుకోకుండా కనీసం వేరే బెలరూసియాకు అక్కడ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ రిలేషన్ ఎక్కడో పంపించినా కూడా చాలా బాగుండేది. కానీ అది కూడా జరగలేదు. సరే, ఓకే, వాట్ ఎవర్ రీజన్స్ గవర్నమెంట్ ఆఫ్ ద డే థింగ్స్, దట్ ఈస్ ఓకే. బట్ 100% ప్రజల్లో మన ఇండియన్ కామన్ మ్యాన్ దగ్గర నుంచి చూసుకుంటే పాలసీ మేకర్స్ దాకా కూడా ఉన్న ఆలోచన ఏంటంటే మనము బంగ్లాదేశ్ క్రైసిస్కు తగినట్టుగా మన రియాక్షన్ లేదు. మన ఇండియన్ సిటిజన్స్ను పర్టికులర్లీ ఈ రిలీజియస్ యాంగిల్లో తీసుకొని ఆ ఉన్మాదం ఎంతైతే జరిగిందో దాన్ని మనం ఖండించలేదు, స్ట్రాంగ్ వర్డ్స్లో చేయలేదు. రైట్. కమింగ్ టు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ సార్, సజెస్ట్ చేసిన అబ్జర్వేషన్స్ మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అదే ఇక మన కళ్యాణ్ పరమేశ్వర గారు మిగతా వాళ్ళంతా అన్నది, రాహుల్ గాంధీ ఇలా చేయలేకపోతున్నాడు, ఈజ్ ఫెయిల్యూర్ అది అని అంటే సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతాను. మొన్న జరిగిన ఇది పార్లమెంట్ సెషన్లో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు ప్రెసిడెంట్ స్పీచ్ అయిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడడానికి అంటే ఆ మాత్రం సహించలేకపోయిందా ఈ గవర్నమెంట్, పర్టికులర్లీ మోదీ అండ్ షా? వాట్ ఈజ్ రాంగ్? ఆయన మాట్లాడియరా? మాట్లాడకపోతే బయటకు ఎలా వస్తుంది? మీరు పార్లమెంటు మొత్తం ఈ స్పీకర్ అనేది ఏంటంటే అంత కాకుండా ఇంత హిస్టరీలో ఇండియన్ డెమోక్రటిక్ కంట్రీ, ఇంత పెద్ద కంట్రీ ఇండియన్ డెమోక్రసీ హిస్టరీలో ప్రెసిడెంట్ అడ్రస్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చి కనీసం హౌస్లో లోక్సభలో మాట్లాడలేదు. అంటే ఏమన్నట్టు స్పీకర్ అనౌన్సింగ్ ప్రైమ్ మినిస్టర్ సీట్ దగ్గర పోయి అపోజిషన్ లీడర్స్ ఏదో చేస్తారని నాకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయనకు థ్రెట్ టు లైఫ్ ఇన్ ద పార్లమెంట్ చేశారు కదండి, చేశారు, కనిపించింది కదా. అవును, అదే కదా. ఇంకా నయం మన దగ్గర ఇంకా కాదు, మన వేరు అంటే ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ ఆల్ డెమోక్రటిక్ కంట్రీస్లో చూసినట్టయితే ఆల్ పార్లమెంట్ డిస్కషన్ వీఆర్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్. అలా కాదు, చేశారంటే మరి మీరు చేసేది కూడా చుట్టుముట్టి వదిలేసారు ఏం చేయకుండా, సో ఫార్ బెటర్ అలా అని కాదు, మీరు అనేది చుట్టుముట్టని కాదు. కానీ పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ కు థ్రెట్ టు లైఫ్ ఉన్నదా? డూ యూ అగ్రీ దాట్?
ఆ స్టేట్మెంట్ మన స్పీకర్ ఇస్తారా? యూ డోంట్ అలో ద స్పీకర్ లోక్సభ మన అపోజిషన్ లీడర్ని మాట్లాడేయకుంటే మరి ఆయన ఏం చెప్పుకోవాలని మీరు అన్నారు. మన కొల్లా పరమేశ్వరరావు గారు ఏమన్నారు, ఇది మన ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ నార్వాణి గారి ఏదో అన్పబ్లిష్డ్ దాంట్లో నుంచి కోట్ చేస్తున్నందుకు ఆబ్జెక్షన్. ఇవన్నీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ టు హైడ్, వై డోంట్ యూ లిసన్ అండ్ దెన్ ఆన్సర్ ఇన్ ద హౌస్, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్? అదేం కాదు. నో యు సీ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ యాజ్ ఎ అపోజిషన్ లీడర్, యూ హ్యావ్ టు పాయింట్ అవుట్ అది కరెక్ట్ కాదు అని. ఇప్పుడు ఫారెన్ పరిస్థితులు నేను ఆయనకి చాలా వేదికలు ఉన్నాయి సార్, మీరు అన్న దాంతో నేను కూడా ఏకీభవిస్తా. పార్లమెంట్ కాదు కదా, పార్లమెంట్కి ఒక ప్రోటోకాల్ ఉంది, ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ఉన్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. ఎనీ టైం వస్తుంది. ఒకసారి పరమేశ్వర్ గారు ఒక్క మాట వాసు గారు, ఇది పార్లమెంటరీ డెమోక్రసీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడకుండా చేయటం ఒకటి, తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రెసిడెంట్కి ఇచ్చే ముందు ప్రైమ్ మినిస్టర్ హౌస్లోకి రాకుండా ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ థ్రెట్ టు లైఫ్ అనేది మన స్పీకర్ అనౌన్స్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. ఇలా జరగకూడదు. ఒక పాయింట్ ఏంటంటే మోస్ట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కి అవకాశం ఇవ్వకపోవటం అనే దాంతో నేను కాంట్రడిక్ట్ చేస్తున్నాను. ఆయన తీసుకొచ్చిన పాయింట్ గానీ థ్యాంక్స్ గివింగ్ మోషన్ టు ది ప్రెసిడెంట్ స్పీచ్ ఇవ్వడానికి ఇచ్చిన అవకాశాన్ని కానీ బడ్జెట్ సెషన్ కి కన్ఫైన్ అవ్వకుండా ఒక అన్పబ్లిష్డ్ అనాథరైజ్డ్ ఆథెంటికేటెడ్ ఆర్టికల్ ని తీసుకొని గోల చేయాలనుకోవడం అనే దాన్ని అబ్జెక్షన్ గా పరిగణిస్తున్నాం. పరమేశ్వర్ మాడతారు, దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. పెట్టాలనుకున్నారో ఆయనకి క్లారిటీ లేదు. పరమేశ్వర్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఈ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఉద్దేశం, అందుకని ఆయన కోపం వచ్చి కొలంబియా వెళ్ళి జర్మనీ వెళ్ళి మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోవాలి కదా బీజేపీ కూడా. పార్లమెంట్లో అవకాశం ఇస్తుంటే ఆయన అక్కడ ఇక్కడ వెళ్ళి మాట్లాడు కదా. ఇంగ్లాండ్ వెళ్ళి మీరు మళ్ళీ మమ్మల్ని పరిపాలించండి, మాకు అక్కడ స్వాతంత్రం లేకుండా పోయింది, మమ్మల్ని నడిచేస్తున్నారు, 200 ఏళ్ళు మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడారంటే ఎంత వేదన పడి ఉంటారు ఆయన. ఒకసారి అర్థం చేసుకుని కల్లా పరమేశ్వర్ గారు. కరెక్ట్ అండి, వాళ్ళకి ఇంగ్లీష్ రూల్ నచ్చి ఉండొచ్చు, ఆయనకి కాంగ్రెస్ కి అలవాటే కదా అది. సో వాళ్ళకి నచ్చి ఉండొచ్చు. అన్ఫార్చునేట్లీ లూటెడ్ స్టేట్మెంట్. కానీ పార్లమెంట్ లో మాట్లాడనివ్వలేదంటే నువ్వు అజెండాకి మాట్లాడు. అన్పబ్లిష్డ్ బుక్ మాట్లాడనివచ్చు కదా, డిస్కస్ చేద్దాం. 15,000 ఉన్నాయండి అన్పబ్లిష్డ్, అన్ని మాట్లాడతారా పార్లమెంట్ లో? టైం ఉందా మీ దగ్గర? ఎజెండా బేస్డ్ ఉండాలి. ఆయన అన్నట్టు ఒక ఎజెండా ఏంటి? ప్రెసిడెంట్ కి థ్యాంక్స్ గివింగ్ మోషన్. ఎజెండా ఏంటి? బడ్జెట్. నువ్వు దాని గురించి మాట్లాడు. బడ్జెట్ బాగాలేదను, బడ్జెట్ ని దూషించు, 100 ఇష్యూస్ తెప్పు. అప్పుడు మా షా మోడీ నేను మాట్లాడనియకపోతే దాన్ని బ్లేమ్ చేయి, గవర్నమెంట్ మాట్లాడనియట్లేదని. అంతేకాని నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను, నా నోటికి వచ్చిన ఎజెండా తీస్తాను. అండ్ స్పెషల్లీ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఇష్యూస్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ, మీ ఫ్యాక్ట్ షీట్ ఏంటి? నరవణ గారే 3 సార్లు మీడియాలోకి వచ్చి 1 ఇంచ్ ల్యాండ్ కూడా మనము ఇవ్వలేదు అని క్లియర్ గా చెప్పారు. 1000 స్క్వేర్ కిలోమీటర్లు డేరా బాబా నాయక్ సిహోక్ డిబిఎన్ సెక్టర్ లో తీసేసుకున్నారంటే 1000 స్క్వేర్ కిలోమీటర్లు లేదండి అక్కడ. మొత్తం ఏరియా 200 స్క్వేర్ కిలోమీటర్లు. 1000 ఎక్కడి నుంచి వెళ్ళింది? చైనా దగ్గరికి. అంటే నువ్వు ఫ్యాక్ట్ బేస్ కూడా మాట్లాడాలి కదా, మాట్లాడినప్పుడు అర్థం ఉండాలి మాట్లాడినప్పుడు. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రూఫ్ యూ హ్యావ్, ఈ అన్పబ్లిష్డ్ బోల్డ్ అండ్ వర్క్స్ వస్తాయి. ఒకసారి నువ్వు హిండన్బర్గ్ రిపోర్ట్ అంటావు, ఒకసారి ఇంకోటి అంటావు, ఒకసారి ఇంకోటి అంటావు. యూ టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ నా. మీడియా అనేది ఏమైనా, మీడియా హ్యాస్ గాట్ ద రైట్ టు పబ్లిష్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ రూమర్. ఇది రూమర్ అని ఒక డిస్క్లైమర్ ఇచ్చి మీడియా పబ్లిష్ చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి నేను పార్లమెంట్ లో మాట్లాడతాను, యాక్చువల్ ఎజెండాస్ లో మాట్లాడంటే ఒక న్యూస్ పేపర్ లో 150 పేజీలు ఉంటాయి, అన్నిటి గురించి మాట్లాడతావు నువ్వు. సో ఎజెండా బేస్డ్ ఉండాలండి టాక్. మాట్లాడడం తప్పులేదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ తీయడం తప్పులేదు. రెండోది లైఫ్ థ్రెట్ అంటే లైఫ్ థ్రెట్ కాదు, కానీ మీరు వచ్చి మీ ప్రైమ్ మినిస్టర్ మీ చుట్టడిస్తాము, వాళ్ళు బిహేవ్ చేసి కనిపించింది కదా ఎట్లా బిహేవ్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు. సో ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభలోకి వెళ్ళి మాట్లాడాడు, లోక్సభలో వెళ్ళి మాట్లాడితే ఏంటి, రాజ్యసభలోకి వెళ్ళి మాట్లాడితే ఏంటి, ఈ అడ్రస్ కదా అక్కడ he had an opportunity, went and spoke. You can debate anything. నువ్వు వచ్చి నువ్వు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడనీయలేను అంటే నీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూర్చుని ఏం చేస్తాడు? కూర్చుని మీరు పేపర్లు చింపి మీ వెళ్ళించి మీరు గవర్నమెంట్ వెళ్ళలోకి వెళ్ళి మిస్బిహేవ్ చేశారు. అది తెలుసు అని కాబట్టి ఆయన రాలేదు. అది కరెక్టా? మీరు వేరే వెళ్ళలోకి వెళ్ళి మిస్బిహేవ్ చేయడం. సో ఇవన్నీ పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్ అండి, పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్ అండ్ మేకింగ్ అన్ ఇంప్రెషన్. అంటే ఇట్ ఈస్ మై కంప్లైంట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆల్సో. ఎజెండా బేస్డ్ డిస్కషన్స్ పార్లమెంట్ లో అవ్వాలి. ఇప్పటిదాకా ఒక్క డిస్కషన్ కూడా కాలేదు. ఐఎమ్ వేస్టింగ్ మై taxpayers, we are wasting our taxpayers money. Certainly parliamentary debate has to
Right. become more civilized, గుడ్ more అబ్జర్వేషన్ engaging. And that is something which గుడ్ I have. అబ్జర్వేషన్ కల్నల్ పరమేశ్వర్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, కోట సాయికృష్ణ గారు అండ్ పాపారావు గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మూడో నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ సర్వే క్యారీ అవుట్ చేసిన దాంట్లో బీజేపీకి సంతోషించే విషయం అయితే, కాకపోతే అలయన్స్ పార్ట్నర్స్ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన ఒక అవసరాన్ని కూడా చాలా సటిల్గా బినీత్ ది అబ్జర్వేషన్స్ చెప్పుకుంటా వచ్చింది. సో ఇది అప్రమత్తం కావాల్సిన, అందులో ఒక జాతీయ పార్టీ జేడీయూ అండ్ ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. సో ఎప్పుడైనా సరే బలమైన ప్రతిపక్షం ఉండటం అనేది మనం ఆహ్వానించాలి పార్లమెంటరీ డెమోక్రసీలో. అప్పుడే విధానపరమైన నిర్ణయాలు చాలా సవ్యంగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలపడాలి, ఓకే, మరీ ఏకపక్షంగా బీజేపీ చేసుకుంటూ వస్తే కొన్ని చోట్ల తప్పులు పొరపాట్ల నుంచి